నేడు డిసెంబర్ 15 అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ టీనే మనం తేనీరుగా వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి ఈ టీ అనేది 4వ శతాబ్దంలో ఈ భూమి మీదకి వచ్చింది. 16, 17వ శతాబ్దంలో భారతదేశంలోకి అడిగడిగింది. ఈ టీకి ఎల్లలేవు అంటే అతిశయోక్తి కాదు. అతి సర్వత్రా వచ్చేయత్ అన్నట్లు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలను కూడా మనిషికి ఈ టీ ఇస్తుంది. ఈ భూమిపై ఆవాసం ఉంటున్న టీ ప్రేమికులందరికీ కూడా అంతర్జాతీయ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన భాషా సాహిత్యంలో ప్యారడీలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కవుల్లో గల హాస్యప్రియత్వం, ఆక్షేపణ ధోరణి, సంఘ సంస్కరణాభిలాషల ఈ ప్యారడీ కవిత పుట్టింది. కారణాలు ఏమైనా చమత్కారం పుట్టించడం ఈ ప్యారడీ ప్రధాన లక్ష్యం. ప్యారడీ అనే ఈ ఆధునిక కవితా ప్రక్రియ అన్ని భాషా సాహిత్యంలోనూ పుష్కలంగా ఉంది. అయితే రాను రాను ఇప్పుడు తెలుగు, సంస్కృత భాషల్లో కూడా ఈ ప్యారడీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టీ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ప్యారడీగా, ఇందుగలదు అందులేదని సందేహం వలదు, ఛాయ్ సర్వోపగతండు ఎందెందు వెతికి చూసినా సందందే గలదు మానవాగ్రిని వింటే. అలాగే కాఫీ పానంచ టీపానం నిశ్రేయస్సకరే ఉభే, కాఫీ టీపానయోర్మధ్యే టీపానం విశిష్యతే. కాఫీ త్రాగడం, టీ త్రాగడం రెండూ ఆరోగ్యకరమే. కానీ ఈ రెండిట్లో కాఫీ కన్నా టీ మరింత ఆరోగ్యకరం. కాఫీ మరియు టీ ఈ రెండు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కానీ రెండిట్లోనూ టీయే మంచిదట. ఆ సందర్భం అనుకోకుండా అందెందుకో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ముందుగా కాలకోట విషయం వచ్చింది. ఆ తర్వాత పీయూషం వచ్చింది. పీయూషం అంటే ఏంటండి? అమృతం. అమృతం అనేది వచ్చింది. రాక్షసులకి కాలకోటం జరిగింది, దేవతలకి అమృతం చేజిక్కించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న మనుషులు వాళ్ళకి ఒళ్ళు మండి వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అందరికీ అన్నీ అందాయి, మాకేమీ లేవా అని అడిగారు నిష్ఠూరంగా బ్రహ్మని. బ్రహ్మ వాళ్ళని సంతృప్తిపరచడం కోసం కాలకోటంలోంచి కాను, పీయూషంలోంచి పీను వేరు చేసి కాఫీ తయారు చేసి ఇస్తే గాని వాళ్ళు ఊరుకోలేదు. అందుకే కాలకోటంచ దైత్యానాం పీయూషంచ దివోకసాం ఉభోం మిళిత్వా మర్త్యానాం కాఫీ భూలోకవాసినం అన్నారు మన పెద్దలు. కాబట్టి కాలకోట విషయంలో ఉండే మాదక శక్తి, అమృతం ఉండే ఈ రుచి, ఈ రెండు కాఫీలో ఉన్నాయి. కాబట్టి కాలకోట విషయం, అమృతం రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి రుచిని ఇస్తుంది, ఇబ్బందిని కలుగజేస్తుంది. అందుకే కాఫీ కంటే మన వాళ్ళు టీయే మంచిదన్నారు. కాబట్టి టీ తాగే నా భగవద్బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త.